పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీసీ జేఏసీ కన్వీనర్, జాతీయ జేఏసీ కన్వీనర్ బొజ్జ సత్యం గారితో ఉన్నాము. బీసీ రిజర్వేషన్ల పైన హైకోర్టు 4 వారాల వాయిదా ఇచ్చింది. మరి మీరు ధర్నా ఇప్పుడు 18వ తారీఖు బంద్ చేయబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది బంద్? ఇది బీసీ జేఏసీ తరపున అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ నెల 18న 42% రిజర్వేషన్లను రక్షించుకోవడంలో భాగంగా ఈ 18వ తారీఖు నాడు రాష్ట్ర తెలంగాణ బంద్ను పిలిపించడం జరిగింది. ఈ పిలుపులో ఒక్క మెడికల్ ఎమర్జెన్సీలు తప్ప ఆసుపత్రులు తప్ప కళాశాలలు, స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేటు ఆఫీసెస్, వాణిజ్య సంస్థలు, వర్తక సంస్థలు అన్నింటినీ కూడా రవాణా వ్యవస్థలను కూడా స్తంభింపజేసాం. అలా స్తంభించేద్దాం అనుకుంటున్నాం. అలాగే అన్ని సంస్థలకు ఈ పార్టీకి అన్ని కుల సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి. కళాశాల అసోసియేషన్లు, స్కూల్ అసోసియేషన్లు, ఇంజనీరింగ్ అసోసియేషన్లు కూడా ఈ సమ్మెకు వాళ్ళు సంఘీభావం తెలపడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు మేము బీజేపీ ఆఫీసు అధ్యక్షులు గౌరవ రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. వారు కూడా మా మద్దతుకు సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే అన్ని రకాల పార్టీలు, ఉద్యమ సంస్థలు కూడా మాతో కలిసి వస్తున్నాయి. అలాగే రెడ్డి జాగృతి మా అధ్యక్షుడు మాధవరెడ్డి బంద్ చేస్తే సోమవారం, మంగళవారం, బుధవారం లాంటి రోజుల్లో చేయాలి, కానీ శనివారం లాంటి రోజు, వీకెండ్ రోజు చేయడం ఏంటి? ఆ రోజు జనాభా కూడా పెద్ద రోడ్ల మీద ఉండరు, ప్రజలు కూడా, అంటే కావాలనే ఆ రోజు బంద్ ఆ రోజుని సెలెక్ట్ చేసుకున్నారని అంటున్నాడు. ఇదేదో ఆరోపణ చేయడం లాంటిదే, కానీ మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు బంధు పిలిపివ్వడానికి వారాలు వర్జాలతో సంబంధం ఏముంది? ఆ రోజు అన్ని సంఘాలు కలిసి వచ్చినాయి. అందరూ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సందర్భంలో జేఏసీలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అది జనాలు ఈ రోజులలో ఎక్కడైనా ఉంటారు. అది మా ఉద్దేశం ఏంది, బంధు పిలుపు ఇవ్వడం ద్వారా 2.5 కోట్ల బీసీల ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, సమస్యలు వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే మీరు రెడ్డిలకు సంబంధించి ఏవైతే కాలేజీలు ఉన్నాయో, మిగతా వ్యాపారాలు ఉన్నాయో, వాళ్ళను బెదిరిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకోవడానికి ఇలాంటి బంధులు, ఇలాంటి నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారని మాధవరెడ్డి అంటున్నాడు. ఇదంతా అనవసరమైన ఆరోపణలు. వాళ్ళు చేసిన పనులపైన, ఆధిపత్య కులాలు చేసిన కోర్టుకు ఎక్కింది వాళ్ళు, పిటిషన్ వేసింది వాళ్ళు, మాకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సింది అడ్డుకున్నది వాళ్ళు. ఆ ఆరోపణలు ఎక్కడ వాళ్ళ మీద వస్తాయో అన్న ఉద్దేశంతో కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఎలాంటి ఉద్దేశం లేదు. ఇదంతా కూడా 2.5 కోట్ల మంది బాధ. ఇది ఈ 42% రిజర్వేషన్లు అనేది ఆవేదన. వాళ్ళు ఈ బంధును అంత చులకనగా చూడొద్దు. అది ఒక్కసారి మా మనోభావాలు దెబ్బతింటే చాలా దారుణంగా ఉంటుంది. ఎక్కడ కూడా రెడ్డిల వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అట్లా మేము ఎప్పుడు విభజించి చూడలేదు. మా బాధలు వాళ్ళకి అర్థమైనాయి కాబట్టి వాళ్ళు కూడా మాతో స్వచ్ఛంగా కలిసి వస్తున్నారు మాకు. సో ఇది అందరూ కూడా కలిసి వచ్చి మాతో సంఘీభావం తెలుపుతూ ఈ రాష్ట్ర బంధు బ్రహ్మాండంగా జరగబోతోంది. ఎక్కడికక్కడ వ్యవస్థలను స్తంభించబోతున్నాయి. దీని ద్వారా మా కష్టము, మా నష్టము ఏమనేది ఈ రాష్ట్ర హైకోర్టుకు ఈ బీసీల మనోభావాలు తెలిసే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారానే, ఇస్తూనే మేము ముందుకెళ్తాం. ఇవ్వకుండా మేము స్థానిక ఎలక్షన్లు జరపం. మా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మేము ఇచ్చిన వాగ్దానం మేరకు, రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం మేరకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇస్తూనే ఎలక్షన్కి వెళ్తామని చెప్పారు కాబట్టి, అంత స్పష్టంగా చెప్పారు కాబట్టి దాని ప్రకారమే ముందుకెళ్తుందని అనుకుంటున్నాం. అలాగే రెడ్డిల దయతోటి, రెడ్డిల వాళ్ళ ప్రోత్సాహంతో బీసీలు ఇన్ని రోజులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు స్వార్థంతో, స్వంత లాభం కోసం కొంతమంది బీసీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అవి చెల్లవు, అవి ఎలాంటివి ముందుకు సాగవు అని చెప్పిన పరిస్థితి రెడ్డి జాగృతి. ఇదంతా అవాస్తవమైన ఆరోపణలు. ఈ రాష్ట్రంలో ఉన్న 65% ఉన్న బీసీలు ఓట్లు వేస్తేనే ఈ పిడికడంత మంది ఉన్న ఆధిపత్య కులాలు ఈరోజు సీట్ల మీద ఎక్కినాయి. ఎవరు ఓట్ల మీద ఎక్కిరండి? ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు సీట్ల మీద కూర్చున్నారు? సో ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు అని కాదు, మేము వేసే ఓట్లతోటి మీరు గద్దెనెక్కిర్రు. సో ఆ గద్దెనెక్కిన దాంట్లో మాకు కూడా వాటా ప్రకారం మాకు భాగం కావాలంటున్నాం. మా జనాభా ప్రకారం మాకు వాటా కావాలంటున్నాం.